పూరి చేశారా? అయితే ఈ కర్రీ లేకుండా సర్వ్ చేయకండి. ఒక్కసారి ట్రై చేస్తే ప్రతిసారి మీ ఇంట్లో పూరి చేసినప్పుడు ఇదే కాంబినేషన్ అడుగుతారు. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాంబినేషన్. ఆలు అనేది 2-3 విజిల్స్ వరకు బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి లేదా మ్యాష్ చేసుకోండి. అది మీ ఇష్టం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని టెంపరింగ్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న మ్యాష్ చేసుకున్న ఆలూను కూడా యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు, వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని బేసన్ ఫ్లవర్ వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లో ఉన్న మిక్స్చర్ అంతా కొంచెం బాయిలింగ్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత మనం కలిపెట్టుకున్న శనగపిండి మిక్స్చర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇంకో పక్క తిప్పుకుంటూ ఉండండి. సో, అప్పుడు ఉండలైతే కట్టదు. అలా తిప్పుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా ఉంచుకోండి. ఎందుకంటే కూల్ అయ్యే కొద్దీ కొంచెం థిక్‌గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ పూరికి.